హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు బేబీకార్న్ మసాలా కర్రీ ఎలా అయితే చేయాలో చూద్దాం. ఫస్ట్ అవి బేబీకార్న్ని ముక్కల్లా కట్ చేసి పసుపు వేసి ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. కర్రీలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే ఒక టమోటాని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యి ఒక మంచి అరోమా అయితే వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అలా చక్కగా సాఫ్ట్గా వేయించుకున్న తర్వాత ఒక కొంచెం కొత్తిమీర అయితే వేయండి, ఆ ఫ్లేవర్ పట్టడానికి కర్రీకి. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకునే టొమాటో ప్యూరిని కూడా వేసేసుకొని ఆ ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా వేగిన తర్వాత ఉడికించుకున్న మన బేబీకార్న్ కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి టమాటో పేస్ట్లో కూడా బాగా కలిసేలాగా ఫుల్గా కలుపుకొని అలా కలిసిన తర్వాత మనం ఇప్పుడు కర్రీలోకి రుచికి సరిపడా అంత సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు పసుపు ఆల్రెడీ వేసుకున్నాం. సో ఇలా ఉప్పు కారం వేసుకొని కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసరికి గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా మన బేబీకార్న్ అన్నిటికీ మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం వేగింది అన్నప్పుడు మనకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇలా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కార్న్ కూడా లోపల వరకు మసాలా పట్టి కుక్ అయ్యేలాగా ఇలా సన్న మంట మీద ఉడికించుకోండి. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. మరీ ఆయిల్ వచ్చేంత వరకు ఉంచుకోకండి, ఎందుకంటే మనం చపాతీలో తింటున్నాం కాబట్టి ఇలా ఉంటే